మరి యొక్క సమయంలో మన మధ్యలోనికి ప్రత్యేక ఆహ్వానితులు, మరి ప్రశస్తమైన దైవజనులు, మరి గూడూరు మరి ఆ యొక్క మద్రాసు ఆ పరిసర ప్రాంతాల్లో బహు విరివిగా ఈ కడవరి కాలం యొక్క వర్తమానాన్ని మరి ప్రకటిస్తూ బోధిస్తూ అనేక మరి చక్కటి పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు పాస్టర్ జాన్ పీటర్ గారు మన మధ్యలో ఉండట ఎంతో ఆశీర్వాదకరమైంది. హల్లెలూయా. మరి యొక్క సమయంలో వారిని మరి చక్కగా మరి మన సంఘాన్ని దర్శించడాన్ని బట్టి మరి పరిశుద్ధుల కొరకు దేవుడి రాత్రి మన కొరకు సిద్ధపరిచిన వర్తమానం కొరకు మరి మనము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మరి సమయాన్ని వృధా చేయక ఈ యొక్క సమయాన్ని పాస్టర్ గారికి ప్రేమతో మరి ఇస్తూ వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయాన్ని తీసుకుని వారు బోధించాల్సిందిగా ప్రభు పేరని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మంచిది. మనం అలాగే నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి ఆదికాండము 4వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకున్నాము. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడదు. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదింబరివై ఉందువలెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ దేవ వందనాలు, స్తోత్రాలు. మారిన మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. రాత్రికాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. ఇన్న బిడ్డలు ఆశీర్వదించండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి ప్రభువా. నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి నాయన. మానవ ఆలోచన మరుగు చేయండి. ఒక మనుషుడు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుడుగా కానరు నాయన. వినే చెవులను గ్రహించే మనసుని బిడ్డలకు దయచేయమని, మంచి వాతావరణాన్ని దయచేయండి. ప్రతి ఆటంకాలు దూరపరచండి. భ్రమపరిచే ఆత్మలు దూరపరచండి. లౌకిక ఆత్మలు దూరపరచండి. కనబడి అంధకార శక్తులు నజరుడైన యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము దేవా. మీరు మీ బిడ్డలతో మాట్లాడమని సమస్త పరిస్థితులు మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి అనుకోకుండా ఏది కూడా జరగదని మన కాల ప్రవక్త మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఏదైనా కూడా ఆయన ముందు జ్ఞానములోను ముందు నిర్ణయములోను ఉంటుంది. మరి అన్నగారిని కలవడానికి, మరి దర్శించడానికి, మరి ఈ సమయంలో వాక్యం బోధించడానికి కాదు కానీ జస్ట్ కొంచెం ఫెలోషిప్ చేద్దామని. అయితే మరి ఇవాళ బుధవారం కాబట్టి మరి కొంచెం వాక్యం పంచుకోండి మరి అన్నగారు అడిగినప్పుడు, సరే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి మనకు సహాయం చేయలాగన మనం అందరం కూడా మరి ఆసక్తి కలిగి ఉన్నాము. మరి నిశ్చయంగా మరి మొదటగా మన జోసఫ్ తంబి అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. ఈ సంవత్సరంలోనే మేము ఇద్దరం కలిసాము. మరి వర్తమానం వచ్చి 20 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ అన్న ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు కూడా చూడలేదు. బట్ అనుకోకుండా ఈ మధ్య కాలంలో మరి యూట్యూబ్లో చూడడం వల్ల మరి నేను ఎప్పుడైతే చూసానో మరి వెంటనే మా దగ్గరికి ఆహ్వానించడం జరిగింది. మరి అన్న ఇప్పటికీ 2-3 సార్లు మా దగ్గరకు వచ్చాడు. మరి నేనైతే ఇక్కడ ఫస్ట్ టైము.
హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది ఉన్నారని కాదు కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడని ప్రధాన కార్యమైనది. హల్లెలూయా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములు ఏకీభిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన. మన మధ్యలో ఉన్నాడు ఆయన. అందుకని ఆయన అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును. హల్లెలూయా. అవి ఎంత మాత్రం అన్యుని యొక్క స్వరము వినవు, వెంబడించవను. మంచిది. నేను అక్కడ బస్ స్టాండ్ దగ్గర దిగి ఒకసారి నేను ఆ యొక్క విజయవాడ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందంటే ఇది నిజంగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనిపించింది. ఎందుకంటే ఒక వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ వివాహ విందులో అందరికీ సంబంధించిన భోజనాలు ఉంటాయి. అక్కడ టిఫిన్ ఉంటుంది, ఆడ నుంచి బిర్యానీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నిజంగా గత ఒక 50 ఏళ్ళ క్రితం కానీ మనం కానీ ఈ విజయవాడని చూస్తే అందరూ సద్దన్నాలు తాగేవాళ్ళు, ఇంట్లో భోజనాలు వండుకునేవాళ్ళు. ఇన్ని మంది షాపింగ్ మాల్ కానీ, ఇన్ని టిఫిన్ అంగళ్ళు కానీ, ఫ్రైడ్ రైస్ షాపులు కానీ ఇవన్నీ లేవు. అంటే టోటల్గా అది బయట దేశంలో అలా ఉండిందేమో కానీ మన విజయవాడ ఎలా ఉందంటే ఇప్పుడు ఎక్కడ పెట్టినా భోజనశాలలు ఎక్కువైపోయినాయి. అంతేనంటారా? నీకు ఏం కావాలన్నా రోడ్ల మీదే దొరుకుతాయి. ఈరోజు మనం ఎలాంటి కాలంలో జీవిస్తున్నాం? ఈ కాలంలో అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో జీవిస్తున్నాం. నిశ్చయంగా ఈ రాత్రి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానిద్దాము. చదవబడిన వాక్యంలో నుంచి ఇక్కడ మనం చదవబడిన వాక్యం ఇంకో కార్యం చూసామంటే ఆదికాండం 3:20 ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి అని రాయబడి ఉంది. జీవం గల ప్రతివానికి తల్లి అవ్వ అని రాయబడింది కానీ తండ్రి ఆదామని రాయలే. అవునంటారా? తల్లి అవ్వ అని రాయబడింది కానీ తండ్రి మాత్రము ఆదామని రాయబడలేదు. ఎవరినైనా మనం అమ్మ అని పిలవచ్చు కానీ నాన్న మాత్రం ఒకరినే పిలవాలా. అందుకని బైబిల్ కూడా చెప్తుంది, ఎవరిని మీరు తండ్రి అని పేరు పెట్టొద్దని చెప్తుంది. హల్లెలూయా. అందుకని ఈ రాత్రికాల సమయంలో యొక్క కయ్యోను గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దిగులు పడుచు నేలను సేదపరచడం అది నీకు ఎంత మాత్రం సారదు, నీకు ఇవ్వదు. భూమి మీద దిగులు పడుచు దేశదింబరవై ఉందు అని చెప్తున్నాడు. ఈ దేశదింబర్ అనే వ్యక్తి ఎలా ఉంటాడంటే అతను బస్సులో ప్రయాణం చేస్తాడు, ఆటోలో ప్రయాణం చేస్తాడు, చెప్పచ్చా? హల్లెలూయా. కారులో ప్రయాణం చేస్తాడు, విమానంలో కూడా ప్రయాణం చేస్తాడు. అయితే ఆ దేశదింబరికి సొంత ఇల్లు అనేది ఉండదు. అవును, యాత్రికుడు కూడా బస్సులో ప్రయాణం చేస్తాడు, ఆటోలో ప్రయాణం చేస్తాడు, కారులో ప్రయాణం చేస్తాడు. అవునంటారా? హల్లెలూయా. యాత్ర అంతా ముగించుకొని ఆ యాత్రికుడు తన ఇంటికి వస్తాడు. అవునంటారా? అలాగనే ప్రతి ఆదివారము నీవు నీ సంఘానికి రావడం అనేది నువ్వు యాత్రికుడు ప్రయాణం కలిగి ఉండాలి. అవునంటారా? నిశ్చయంగా దేశదింబరికి సొంత ఇల్లు ఉండదు. అవునా? ఎక్కడ పొద్దుపోతే అక్కడ నిద్రపోతాడు. అవునా? బస్ షెల్టర్ అన్నీ వాడియే. అవును, ఇప్పుడు ఏసీ బస్ షెల్టర్లు పెట్టున్నారు విజయవాడ ప్రాంతంలో. ఏసీ బస్ షెల్టర్లు ఎవరికంటే యాత్రికులకు కాదు. అవి యాత్రికులు యాత్రలో కొంతసేపు కూర్చున్నా వాళ్ళు మరలా వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే అక్కడే పడుకొని నిద్రపోతారు. ఎవరు? రైల్వే స్టేషన్లు, బస్ షెల్టర్లు, అనాథ శరణాలయాల్లో ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు. సాయంత్రం వాళ్ళ ఇల్లు వాళ్ళకి గుర్తుండదు, అది ఇల్లు లేని వాళ్ళకి. అందుకని ఈ కయ్యోను దేవుడు ఏమన్నాడు? దేశదింబరి అన్నాడు. ఈ రాత్రి దేవుడు మన యాత్రికులు అంటున్నాడు, ఆయన పరదేశులు అంటున్నాడు ఆయన. అందరూ వద్దామా? అందరూ విందామా? వెళ్ళేందుకు మీదంతా సెటరేట్ అయితే మీ సెటరేట్ కోసం నేను కొంచెం ఆలోచన చేస్తున్నా. ఓకేనా? హల్లెలూయా. నేను మా చర్చిలో ఆల్ నైట్ ప్రేయర్ చాలా తక్కువ మందితో కూడా స్టార్ట్ చేశాను నేను. మంచిది.
మరి ఈ రాత్రికాల సమయంలో మనం కొన్ని కార్యాలు మరి ఇక్కడ మరి హేబేలు మరి కయ్యోని మనం చూస్తున్నాము. ఎవరు ఈ కయ్యోను అంటే ఇతను ఆదాము కుమారుడు ఎంత మాత్రమని కూడా కానే కాదు. అది మనకు తెలుసు, మరి కొంతమందికి తెలియదు. అది మరి చెప్తే దాని గురించి వాళ్ళు వాదిస్తారు, వాదోపాదాలు చేస్తారు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మనం నమ్ముతున్నాం. ఎందుకంటే మరి కయ్యోని ఎవరంటే దుష్టుడి సంబంధి అంటుంది. ఆదాము దేవుని కుమారుడు అని రాయబడి ఉంది, అవునంటారా? మరి దేవుని కుమారులో నుంచి మరి ఈ యొక్క దుష్ట సంతానం అనేది, సర్ప సంతానం అనేది మరి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఆమేన్. అయితే ఆమె అవ్వ సంతానం, అవ్వలో నుంచి ఏ సంతానమైనా రాగలదు. ఎందుకంటే అవ్వ ఎలాంటిదంటే భూమి లాంటిది. భూమిలో ఏ విత్తనం వేస్తే ఆ విత్తనము బయటకు వస్తుంది. హల్లెలూయా. అయితే మరి చూడండి, ఈ యొక్క అవ్వ ఆదాములు ఎప్పుడైతే తప్పిదం చేశారు, పాపం చేశారు, మరి దేవుడికి వాళ్ళు దూరం అయిపోయినారు. దేవుని ఏదోళ్ళ నుంచి వాళ్ళు గెట్టివేయబడ్డారు, దేవుని ఏదోళ్ళ నుంచి వాళ్ళు తోసివేయబడ్డారు. హల్లెలూయా. మరి వారిద్దరు ఏడ్చుకుంటూ మరి ఏదో వదిలిపెట్టి హల్లెలూయా ఈ భూమి మీదకి వచ్చారు వాళ్ళు. అయితే మనం అంతకుముందు దేవుని యొక్క ఏదోనులో నుంచి మరి ఎక్కడికి వాళ్ళు వచ్చారంటే సాతాను యొక్క ఏదోనులోకి వచ్చారు. హల్లెలూయా. అందుకని ఈరోజు మనం జీవిస్తున్న ఈ ఏదోను ఎవరిది అంటే ఇది సాతాను ఏదోను అయినది. సాతాను ఏదోలో మనం కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోన్నాం తెలుసా? తంబెన్న కుర్చీ చూడ ఏ టైప్లో కుర్చీ వేసుకున్నాడు. వాడి ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకొని మనం కూర్చుంటే వాడు మన సై కింద నుంచి పైదా చూస్తారు. ఎందుకంటే సాతానుడికి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ వాడికి. ఆది కాండం నుంచి అవ్వ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నిజమా అని అన్నాడు, అవునా? యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల పిల్లల వాడు చంపివేస్తున్నాడు. అందుకని యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా నీవు యూదుల రాజువాని కొచ్చినించాడు. అందుకని ఇంకా బాగా చెప్పాలంటే మనం అందరం ఎక్కడున్నామంటే సాతాను యొక్క తిథిలో ఉన్నామంట, అంటే సంచిలో ఉన్నామంట. వాడు అన్ని మనందరి సంచిలో పెట్టి జిప్పేసి పెట్టేస్తున్నాడు. అయితే అప్పుడప్పుడు బయటికి తీస్తాడు కొంతమందిని. సతీష్ కుమార్ అని తీసి అబ్బో ఈయన్ని ఎన్నుకున్నాడు దేవుడు చెప్పి కథకని జిప్పేసి పెట్టేశాడు. అంటే వాడికి ఎన్నుకున్న వాళ్ళు ఎవరో ఎన్నుకోని వాళ్ళు ఎవరో వాడికి తెలియదు. హల్లెలూయా. అందుకని మనం అందరం ఎక్కడున్నామంటే అపవాది యొక్క సంచిలో ఉన్నాం. అందుకని నేను కూడా ఆయన సంచిలోనే ఉన్నా. అయితే ఒక రోజు నన్ను కూడా పైకి ఎత్తాడు. నన్ను చూసిన తర్వాత మరి వాడికి నేను ఎలా కనపడాడో తెలియదు. అసలు ఈయన ఎన్నుకోలే అనుకున్నాడు. తంబినను కూడా ఎత్తినాడు, నాలాగే ఉంటాడని. అసలు ఈ మనిషిని అసలు ఎన్నుకోలేదు అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని బయటకు వచ్చామో అబ్బా ఊరే ఈయన ఎన్నుకునిందే అనుకో. అందుకని వాడికి ఆది నుంచి డౌటే. వాడికి ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకోలేదు అనుకుంటాడు, ఎన్నుకోని వాళ్ళని ఎన్నుకున్నాను అనుకుంటాడు. ఎన్నుకున్న వాళ్ళనేమో ఈజీగా వదిలేస్తాడు, వీళ్ళు కాదని. ఎన్నుకోని వాళ్ళేమో వాడు ఏం చేస్తాడు, వాడు గట్టిగా పట్టుకోమంటాడు. ఎందుకు ఈరోజు మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసంలోకి రాలేకున్నారు, ఈ కాల వాక్యం చూడలేకున్నారు, ఈ కాల వర్తమానం చూడలేకున్నారంటే వాళ్ళ దేవుడు ఎంత మాత్రమని కూడా ఎన్నుకోలేదు. అందుకని అపవాది వాళ్ళకి గట్టిగా మరి బిగిచేసినాడు, అవునా? అయితే మనం మహాకృపను బట్టి, దేవుని మహాకృపను బట్టి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో మరి ఆ ఎన్నికలో ఉన్నామని వాడు గుర్తెరిగినాడు, అవునా? మరి నీకు డౌటో లేదో నాకు తెలియదు, నేను ఎన్నుకోవడం లేదు. దెయ్యానికి మాత్రం పర్ఫెక్ట్గా నమ్ముతాడు నిన్ను ఎన్నుకున్నాడని. ఎందుకంటే వాడికి తెలుసు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆయన నామము ఎక్కడ రాయబడి ఉందంట, వారి యొక్క నుసుట్ల మీద ఆయన నామం రాయబడింది. చూస్తానని చెప్తా, అరే 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 తంబిని ఎన్నుకోలేదు అనుకున్నాను నేను. నుసుట్ల మీద ఏం చేసేసాడు ఆయన, ముద్ర వేసేస్తున్నాడు. ఎప్పుడు బయలుపరచబడుతుంది, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటాడో అప్పుడు వాడికి బయలుపరచబడుతుంది. అంతవరకు వాడికి ఎంత మాత్రం బయలుపరచబడదు. ఎప్పుడైతే వీళ్ళు బయటకు వచ్చారో మరలా అవ్వ ఆదాములు మరి దేవుని కలుసుకునే అవకాశం అనేది దేవుడు ఎన్నడూ వాళ్ళకి కల్పించలేదు. హల్లెలూయా. అయితే మరి మరలా ఒక ఆపర్చునిటీ అనేది ఎవరికి ఇవ్వబడిందంటే ఇదిగో ఈ యొక్క కయ్యోనికి హేబేలుకి ఇవ్వబడింది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.
అయితే ఎప్పుడైతే ఇవ్వబడిందో ఈ కయ్యోను ఎప్పుడు తల్లి బోధ తినేవాడంట. అమ్మ చెప్పేదంట, నానా నేను పండు తిన్నాను, హల్లెలూయా. అందుకని ఒక స్త్రీ ఎప్పుడు చెప్పలేదు నేను తప్పు చేశాను, పాపం చేశానని. అందుకని ఆ యొక్క కయ్యోనికి చిన్నపిల్లాడప్పటి నుంచే మరి నేను పండు తిన్నాను చెప్పుకుంటూ వచ్చిందంట. అయితే మరి వాడు అలాగే తల్లి బోధలో పెరిగాడు వాడు. అయితే హేబేలు తండ్రి బోధలో పెరిగాడంట. వింటున్నారా? 2 బోధలు ఉన్నాయి. ఒకటేమో తల్లి బోధ, ఒకటేమో తండ్రి బోధ. తల్లి బోధ అంటే సంగమ బోధ అయ్యింది, తండ్రి బోధ అంటే వాక్యము బోధ అయ్యింది. అవునంటారా? అందుకని తల్లి చెబుతూ వచ్చింది కాబట్టి వాడు పెరిగి పెద్దవాడై తల్లి ఏది చెప్పిందో దాని ప్రకారము పొలములోకి వెళ్ళి తనకు కలిగిన చెప్పచ్చా ప్రతి పంటలో నుంచి, ప్రతి సంపదలో నుంచి మొదటి దాన్ని తీసుకుంటున్నాడు. అది వాస్తవంగా ఆ సమయం ఎలాంటి సమయం అంటే అది పస్కా గొర్రెపిల్ల వధించే సమయంలో మనోడు ప్రథమ ఫలముల పండగ చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? అయితే ఏ సమయానికి ఏది చేయాలో అది చేయాల. ఇప్పుడు చేయాల్సిన సమయం ఏంది? పస్కా సమయం. ఇది పస్కా సమయంలో మనోడు ఏం చేస్తున్నాడు? ఇది చేసే తప్పు కాదు. అయితే ప్రథమ ఫలముల పండగ కూడా ఉంది. అది ఎప్పుడు? అది వచ్చినప్పుడు చేయాల. అది ఇప్పుడు చేయాల్సిన పండగ ఏది? పస్కా పండగ చేయాల. పస్కా గొర్రె పిల్ల వధించే సమయానికి మనోడు ఏం చేస్తున్నాడు? ఫలాలు తీసుకుని వస్తున్నాడు. తన పొలంలో పడిన అన్ని శ్రేష్టమైన మంచి మొదటిసారి కొంతమంది చర్చిల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఏదైనా పని వచ్చిందంటే, పాస్టర్ గారు నా మొదటి జీతం నీకే అన్నాడంటే నాకు సంథింగ్ రాంగ్. వాడి మీద డౌటే. నాకు వాడి మీద మొదటి జీతం ఇచ్చినాడంటే ఇంకా ఆఖరి దాకా వాడు ఇస్తాడు, వీడు డౌటే. నేను చాలామందిని చూసిన మా దగ్గర. వాడు ఎంతో మరి కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని ఆ జీతం నుంచి తీసుకొని వచ్చి ఫస్ట్ శాలరీ నీకే సార్ అన్నాడంటే ఇంకా ఆఖరి దాకా నీకు శాలరీయే లేదని అర్థం. ఆమేన్. ఈ కయ్యోను పొలంలో నుంచి మరి ప్రతీది కూడా మరి ఆ శ్రేష్టమైనది వాడేం పుచ్చిపోయినట్టు తీసుకురాలేదు సార్, వాడేం పాడైపోయినట్టు తీసుకురాలేదు. వాడు హృదయపూర్వకంగానే వాడు మనసు గురితెరిగి హల్లెలూయా యథార్థమైన హృదయంతో. అవునంటారా? అంటే కయ్యోను కూడా ఏ హృదయం ఉంది? యథార్థమైన హృదయం ఉంది, యథార్థమైన మనస్సు ఉంది. వాడేమో ఇదిగో సొనుక్కోవడం లేదు, కొనుక్కోవడం లేదు. వింటున్నారా? హల్లెలూయా. దేవుడికి హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతోను అంటే చెప్పచ్చు, పూర్ణ మనసుతోను చెప్పచ్చా? హల్లెలూయా. ఆ దేవుడికి తీసుకొచ్చినప్పుడు అర్పణ దేవుడు ఎంత మాత్రమును కూడా అంగీకరించలేదు. ఎందుకంటే అది కయ్యోని యొక్క ఆరాధన అయింది, అది కయ్యోని యొక్క ఇష్టమైనది. అందుకని అని అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును ఎతకమంటున్నాడు ఆయన. అందుకని ఈరోజు చాలా మంది ప్రజలు స్వనీతిని కలిగి ఉన్నారు, స్వభక్తిని కలిగి ఉన్నారు. అందుకని స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదని మన కాల ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. సొంత బుద్ధి కదా మనకు కావాల్సింది. నువ్వు ఇచ్చే ఆరాధన దేవుడు స్వీకరిస్తున్నాడా? నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు స్వీకరిస్తున్నాడా? దేవుడు తీసుకోకపోని నేను ఇచ్చేసాను అనుకునేది కాదు. వింటున్నారా? చాలా మంది ఇచ్చేస్తుంటారు. నిజంగా నువ్వు ఇచ్చే అర్పణ దేవుడు స్వీకరిస్తున్నాడా? అసలు అది ఆయనకి ఇష్టమైన ఆరాధనేనా? ఆయనకి ప్రేమైన ఆరాధనేనా? అందుకని అన్నాడు నా నీతి అన్నాడు ఆయన. ఆయనకు ఒక నీతి ఉంది. అందుకని అన్నాడు నా నీతిని నా రాజ్యముని ఎతకమన్నాడు ఆయన ముందు. అవునంటారా? అందుకని చాలా మంది ఈరోజు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, దేవుడి దగ్గరకు రావడానికి స్వనీతితో వస్తున్నారు, స్వభక్తితో వస్తున్నారు, సొంత ఆలోచనతో వస్తున్నారు, సొంత తలంపుతో వస్తున్నారు, సొంత ఉద్దేశాలతో వస్తున్నారు. హల్లెలూయా. అందుకని నీ నీతి క్రియలు మురికి గుడ్డ అన్నాడు ఆయన. నీతి ద్వారా దేవుడి రాజ్యాన్ని సంపాదించుకోలేవు నువ్వు. నీ భక్తి ద్వారా దేవుడి రాజ్యాన్ని సంపాదించుకోలేవు. కేవలం దేవుడి రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే పరిపూర్ణ విశ్వాసం ద్వారా మాత్రమే. ఏ విశ్వాసం అమ్మా? పరిపూర్ణమైన విశ్వాసం ఉండాల. అందుకని విశ్వాసులకి తండ్రి ఎవరు? అబ్రహాం అయి ఉన్నాడు. అవునంటారా?
అసాధ్యమైన కార్యాల్ని సాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఆదికాండం 12 దేవుడు అబ్రహాముని పిలిచేటప్పుడు, అబ్రహామా 12 నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. ఏ దేశం అమ్మా అదే? అదే కదా ఇప్పుడు ఏ దేశము? అదే ఏ దేశం? నేను నీకు చూపించే దేశం ఏ దేశం అమ్మా? అబ్రహాముని పిలిచేటప్పుడు ఆ దేశం ఉందా? హల్లెలూయా. ఆ దేశం లేదు, ఆ ఊరు లేదు. ఏది లేనప్పుడే దాన్ని నమ్మి వచ్చేదే విశ్వాసమైనది. అందుకనే హెబ్రీ పత్రిక అదృశ్యమైన కార్యములు ఉన్నవనుటకు రుజువై ఉన్నాయి. చూసి నమ్మేది కాదు, చూడక నమ్మేది. ఆయన వస్తేనే దేశం వస్తుంది. ఎందుకంటే దేశాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. అబ్రహాముని పిలిచాడంటే అబ్రహాం భార్యకి సపరేట్ పిలుపు లేదు సార్, వింటున్నారా? అబ్రహాముని పిలిస్తే ఆమె ఆయన వెనక సైలెంట్గా వెళ్ళాల్సిందే. నో మోర్ డిస్కషన్. దీన్ని ఎవరో ఒక స్త్రీ ప్రసంగిస్తా ఉంది. ఎందుకంటే ఈ పాస్టర్లు యేసు పుట్టినప్పుడు మొట్టమొదటిగా స్త్రీతోనే మాట్లాడాడు. కానాను విందులో స్త్రీతో మాట్లాడినాడు. చాలా చెప్తా ఉన్నా. సమరయ స్త్రీ దగ్గర, బావి దగ్గర సువార్త చేసింది స్త్రీయే. ఆ మగ్దలేని మరియ ఆయన పాదాలు కడిగింది స్త్రీయే. ఆయన చనిపోయినప్పుడు ఆయన తలదోడిచింది స్త్రీయే. ఆయన పూడ్చిపెట్టినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళింది స్త్రీయే. స్త్రీకి ఇంత పాత్ర అంటే స్త్రీ బోధించకూడదని ఎలా చెప్తారండి పాస్టర్లు? ఆ పౌలు ఏదో కొరింథీ పత్రికలు అలా చెబితే దాన్ని పట్టుకొని ఈరోజు పాస్టర్లంతా స్త్రీ. మీకు మంచి మాట చెప్తా నేను. చిన్నోడిని, నాకు బాగా గుర్తుంది. నాకు మా తాత కోళ్ళు ఉండేటి. కోడి పందాలు వేసేవాడు మా తాత. చాలా కోళ్ళు ఉండేటి, బాగా గుర్తుంది నాకు. ఒకరోజు కొన్ని చాలా పెట్టలు ఉండేటి, ఇవన్నీ గుడ్లు పెట్టేటి. మరి పుంజుని తీసుకుని వెళ్ళి కోడి పందాలు వేసుకుని వచ్చేవాడు. దాంట్లో ఒక మర్మం తెలుసు. ఈ మధ్య నేను మా తమ్ముడు కోడి పందాలు ఆడతాడు. ఆ కత్తి చుడుతుంటాడు కదా, ఆ కత్తి చుట్టేవాడికి 10 వంతు ఇవ్వాలంట వాడికి. కోడి గెలిస్తే చుట్టేవాడికి ఏం చేయాలా? 10% ఇవ్వాలంట వాడికి. నేను అడిగిన అదేం తమ్ముడు అంటే, లేకపోతే ప్రమాదం అన్నా అని అన్నాడు. ఏం ప్రమాదం అంటే అవతలాడు 20% ఇస్తాడంట. అవతల కత్తి చుట్టాడు ఏం చేస్తాడు? నువ్వు కానీ 10% ఇవ్వకపోతే వాడిస్తాడు 20% అన్నాడు. అరే భలే ఉందని చెప్పి నాకు అది గుర్తొచ్చింది. అందుకని ఒక్కొక్కసారి పాస్టర్ కూడా ఇక్కడ బలిపీఠం మీద ఏం చేస్తాడు తెలుసా? ఆయన కూడా మీకు వాక్యం చెప్పి ఏం చేస్తాడమ్మా, ఆయన కత్తులు చుట్టి పంపిస్తాడు. ఒక్కొక్కసారి పాస్టరు బాగానే చూడతాడు, దేవుడు దాన్ని తిప్పేస్తాడు. అది ఎవరు కూర్చుకోవాల్సి పోయి, శత్రువు కూర్చుకోవాల్సింది పోయి నీకే కూర్చుకుంటుంది. అది ఏడుచుకుంటా పాస్టర్ అయ్యగారు ప్రార్థన చేశానమ్మా, అయితే కత్తి ఎందుకు ఎట్టబోయింది అంటే అది తిప్పింది ఎవరు? అందుకని పాస్టర్ బాగానే చూడతాడు కానీ దేవుడితో ఒకసారి కత్తిని నీ వైపు తిప్పుతాడు ఆయన. అయితే ఇక్కడ మరి ఆ యొక్క కోడి ఆ యొక్క పందెంలోకి వెళ్ళినప్పుడు మరి గెలిచినప్పుడు ఆ కోడి కత్తి చుట్టే అతనికి ఎంత ఇవ్వాలంట? 10% ఇవ్వాలంట. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది 10%. అయితే మా తాత పాపం ఎప్పుడు ఈ కోడి పందాలు ఆడేవాడు. ఒకరోజు ఈ పెట్ట గుడ్లు పెట్టి అది గుడ్లు పెట్టడం మానేసిన తర్వాత అది పుంజులతో పోట్లాడుతుంది. అది ఏది చూసారు ఎప్పుడైనా పుంజులతో పోట్లాడే పెట్టలో? మీరు టౌన్లో ఉన్నారు చూడండి, మేము విలేజ్లో బాగా చూస్తుంటాం. హల్లెలూయా. అది పోట్లాడుతూ ఒక రోజు ఆ పెట్టను తీసుకొని కోడి పందాన్ని పోయాడు మా తాత. పోయి దానికి కత్తి కట్టాడు, కత్తి కొట్టి వదిలాడు, దాన్ని పోయి పుంజునే కొట్టుకొని వచ్చేసింది. ఆ రోజుల్లో బాగా బొడ్డోడు, నాకు బాగా గుర్తుంది. జన దెబ్బలు తగిలేదాన్ని ఆమెను పసుపు గీసిపేసి చూదేసి బాగా కుట్టి రెడీ చేసి పెట్టుకున్నాడు. మళ్ళీ 2 నెలలకల్లా అదే రెడీ అయిపోయింది. మరలా తీసుకొని పోయినాడు, మరలా వేసినాడు, మంచి బెరస్పుందని కొట్టుకొని వచ్చినాడు. బాగా గుర్తుంది నాకు.
మళ్ళా దెబ్బలు తగిలి దాన్ని రెడీ చేసుకుంటాడు. ఒక రోజు అది కుక్కరోకో అని కోసేసినాడు. ఏం తాత అని అడిగిన. నాయన, కోతేసే పెట్ట ఇంట్లో ఉండకూడదు, ఇంటికి అరిష్టం అన్నాడు. మా తాతే ఒప్పుకోకపోతే పెట్ట కోతేస్తే దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు సార్? అవునా కదా? ఒప్పుకుంటాడా దేవుడు? పెట్ట ఏం చేయాలా? గుడ్లు పెట్టాలా, పొదగాల, పిల్లలు చేయాలా, ఒక్కొక్క స్తోత్రం. అది నీ పని. అది ఊరి పని, అది పుంజు పనిగా. అవునా కదా? మరి మా తాతే ఒప్పుకోకపోతే నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సువార్త చేయి, చెప్పసా? నువ్వు చెయ్యొద్దని లేదు కదా. నిన్ను ప్రసంగమని చెప్పలా దేవుడు, నిన్ను కోతయమని చెప్పలా, నిన్ను పొదగమని చెప్పినాడు, నిన్ను ప్రార్థించమన్నాడు, నీ సాక్ష్యం చెప్పమన్నాడు. హల్లెలూయా. ఇంకింతకు మించి వద్దులే, చూద్దాం. అయితే మరి హేబేలు కయ్యోను చూడండి, తండ్రి బోధ ఒక ఆయన అన్నాడు, తల్లి బోధ ఒక ఆయన అన్నాడు. మరి తండ్రి బోధ విన్న ఆయన హేబేలు అయి ఉన్నాడు, తల్లి బోధ విన్న ఆయన కయ్యోను అయి ఉన్నాడు. అందుకని మరి ఎప్పుడైతే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినారో దేవుని కలుసుకొని మరి ఒక అవకాశం అనేది వాళ్ళకి వచ్చింది. ఆమేన్. ఆదాము తర్వాత మరలా ఆపర్చునిటీ అనేది వాళ్ళకు ఒకసారి ఇవ్వబడినప్పుడు దాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోకుండా మరి కయ్యోని ఏం చేస్తున్నాడంటే తల్లి మాటలు విని పొలంలో పండిన ఆ యొక్క ప్రతి దాన్ని కూడా యథార్థంగా దేవుడి దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. నిజమైన మనసుతోనే, యథార్థమైన మనసుతోనే వాడు మనసులో ఏదో కొనుక్కోలా శ్రేష్టమైన దాన్ని చెప్పచ్చా? అననీయ సఫేరా ఇలాగా దాచిపెట్టుకొని రాలా వాడు, చెప్పచ్చా? స్ట్రైట్ వాడు యథార్థంగా వచ్చాడు. యథార్థవంతునికి ఏ మేలు చేయక దేవుడు మానడు కదా. మరి వాడు యథార్థంగానే వచ్చాడు కదా. ఎందుకు దేవుడు ఆ యొక్క అర్పణ స్వీకరించలేదంటే అది ఎంత మాత్రం వాక్యానుసారమైంది కాదు. పాపానికి పరిహారం పళ్ళు కాదు, పాపానికి పరిహారం కాయలు కాదు, పాపానికి పరిహారం చెట్లు కాదు, పాపానికి పరిహారము రక్తమైనది. దాని గుర్తెరిగాడు హేబేలు. అయితే కయ్యోను జ్ఞానం మీద ఆధారపడ్డాడు, కయ్యోను తెలివి మీద ఆధారపడ్డాడు. హేబేలు కేవలము ప్రత్యక్ష మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఆ యొక్క ఏదోనులో వారి నిమిత్తము 2 గొర్రె పిల్ల ఆయన వధిస్తున్నాడు. ఆయన వారికి చర్మాల చొక్కాలు దొరికాడు. ఆయన వారి ఏదో నుంచి బయటికి పంపిస్తూ మరలా వచ్చి మిమ్మల్ని నేను కలుసుకుంటాను అన్నాడు. ఆయన ఎలా వాళ్ళు కలుసుకునేది? దేవుని కలుసుకునేది రక్తము ద్వారా మాత్రమే దేవుని కలుసుకోవాలి. అవునంటారా? హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడికి ఇష్టమైన అర్పణ ఇచ్చాడు ఎవరా? హేబేలు. మరి కయ్యోనికి ఏమొచ్చిందమ్మా? అసూయ. అవునా? అసూయ వచ్చిందా? ఎందుకు అసూయ వచ్చింది? అదిగో నా ఆరాధన స్వీకరించలేదు. ఎప్పుడైతే పొరపాటు చేస్తామో అసలు ఏం జరిగిందని కూర్చొని ప్రార్థన చేయాలి. అవునా? ఎందుకు నా అర్పణ దేవుడు స్వీకరించలేదు, ఎందుకు నా ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, అసలు ఎక్కడ పొరపాటు జరిగిందని నువ్వు వెతుక్కోవాల్సింది పోనిచ్చి ఎవరి మీద పడుతున్నాడు? తమ్ముడి మీద పడి ఏం చేశాడండి? చంపేశాడు. ఇక్కడికి వద్దాం, కొంచెం నిలబడదాం. చంపేశాడా? హల్లెలూయా. అయితే ఇప్పుడు చంపిన తర్వాత చనిపోయాడు ఎవరు? కయ్యోను కాదు, హేబేలు చనిపోయాడు. హేబేలు చనిపోయినాడు. అయితే రక్తము భూమిలో చేరి ఏమని మొరపెడుతుంది? అదే ఈరోజు నా సభ. మొరపెడుతుందా? అంగలారుస్తుందా? రోధిస్తుందా? ప్రాధాయపడుతుందా? ఇంకా ఏమంటుందా? రక్తము ఏడుస్తుందా? కన్నీళ్ళు గారుస్తుందా? ప్రభువా. హేబేలు మంచోడా, కయ్యోను మంచోడా? ఎన్నిక చేయబడిన వాడు కయ్యోనా, హేబేలా?
ముందు నిర్ణయంలో ఉన్నవాడు హేబేలా కయ్యోనా? హేబేలేగా. ఎండ్ టైం మెసేజ్ బిలీవరు కయ్యోనా హేబేలా? వద్దాం, మెల్లిగా వద్దాం. ఎవరమ్మా ఎండ్ టైం మెసేజ్ బిలీవరు? అవునా? ఆ కాలం యొక్క బయలుపాటు తీసుకున్నవాడేనా? ఈరోజు మనం కూడా ఈ కాలం యొక్క బయలుపాటు తీసుకున్నామా? ఈ కాలం యొక్క ప్రత్యక్షత తీసుకున్నామా? ఆ కాలం యొక్క బయలుపాటు ఏంటంటే రక్తము చిందించేదే. అయితే ఎన్నిక చేయబడిన వాడే, ఏర్పాటు చేయబడిన వాడే, తండ్రి బోధన విన్నాడు, తండ్రి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. దేవుడు ఏది చెప్పాడో అది ఆదాము దగ్గర చూసా. ఆదాము ఆ కార్యములు ఎప్పుడైతే హేబేలుకి తెలియజేశాడో, హేబేలు ఏం చేస్తున్నాడో దేవుడికి ఇష్టమైన ఆరాధన ఇస్తున్నాడు. అయితే మంచివాడే, చెడ్డవాడని లేదు నేను. అయితే భూమిలో వాని యొక్క రక్తం ఏం చెప్తుంది? మొర్ర పెడుతుంది. ఏముంది ఆ మొర్రలో? ఆ మొర్రలో ద్వేషం ఉంది, ఆ మొర్రలో పగ ఉంది, ఆ మొర్రలో అసూయ ఉంది. ఎన్నిక చేయబడిన వాడే, ఏర్పాటు చేయబడిన వాడే, ముందు నిర్ణయంలో ఉన్నవాడే. హల్లెలూయా. ఏమంటుంది హేబేలు రక్తము? ఓ ప్రభువా, నా సహోదరుడు నన్ను చంపివేశాడు, నీవు కూడా వాడిని వదలమాక, పగ తీర్చుకో. అవునా? ఆ రక్తంలో ఏముంది? పగ ఉంది. ఆ రక్తంలో ఏముంది? ద్వేషం ఉంది. ఆ రక్తంలో ఏముంది? చచ్చిపోయినాడు కానీ, రక్తము మట్టిలో పడింది కానీ మనోడికి పగవాల. మనోడేగా. మనోడే బయటోడా? మనోడే. ఎన్నిక చేయబడిన వాడే, ఏర్పాటు చేయబడిన వాడే, జగత్ పునాది వేయబడక ముందే ఉన్నవాడే. అయితే ఆయన రక్తంలో ఏముంది? పగ ఉంది. హేబేలు కోపం వచ్చింది, చంపేశాడు, చనిపోయినాడు. ఏమంటున్నాడు అక్కడ? హల్లెలూయా. కొన్ని ఆత్మలు ఉంటాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో చూడండి ఒకసారి. వీళ్ళు ఏమంటున్నారు? 5వ ముద్ర చూద్దామా? హల్లెలూయా. ఇక్కడ చూద్దామా ఒకసారి. 9-10 వచనాలు అనుకుంటా. ఎస్. దేవుని వాక్యము నిమిత్తమును సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠం మీద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకుందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకి ప్రతిదండన చేయకుందువు. వాళ్ళు మామూలు కేకలు కాదు, వాళ్ళు పరలోకమైన పగబాలయాలకి. ఎక్కడున్నారు? విజయవాడలో లేరు వీళ్ళు. ఎక్కడున్నారమ్మా? బలిపీఠమే కింద ఉన్నారు. ప్రేమతో ఉన్నారా? ఆప్యాయత ఉన్నారా? అనురాగంతో ఉన్నారా? రోషం కాదు, అది పగ. హల్లెలూయా. రోషం వేరు. వాళ్ళు ఏమంటారు? రోషం కలిగిన మాటలు వేరు. వాళ్ళు ఏమంటారు? అయ్యా అదిగో ఆ హిట్లరు, చెప్పచ్చా? హల్లెలూయా. మమ్మల్ని చంపేశాడు, మా బిడ్డలు చంపేశాడు, మా కుటుంబాలు చంపేశాడు, మా రక్తము వేరులై పారింది. అయితే ఏం చేయాలా? వారిని కూడా చంపేయి అంటున్నారా? అడుగుతున్నారా? అంటే వాళ్ళు బలిపీఠం కింద పోయినారు కానీ ఏం బాలేదు వాళ్ళకి? పగబాల. పరలోకం పైన పగబాల వాళ్ళకి. అట్టే చెప్పాలా? అవునా? పాపం మట్లో ఉన్న పగబాల. మనోడే, ఎన్నిక చేయబడిన వాడే, ఏర్పాటు చేయబడిన వాడే. అయితే మనోడికి ఏం బాలేదు? ఆదాము కుమారుడే. అవునంటారా? వర్తమాని కూడా జాగ్రత్త. అయితే ఇక్కడ బలిపీఠం కింద కొన్ని ఆత్మలు ఉన్నాయి. కొన్ని వేల మంది చనిపోయినారు. అవునా? వాళ్ళు అడుగుతున్నారు, మా రక్తము నిమిత్తము విజయవాడ వాళ్ళందరినీ చంపే అంటున్నారు వాళ్ళు. అంతే కదా సార్? భూనివాసులకి ప్రతిదండన అంటే అడుగుతున్నారా? ప్రతిదండనేనా? ప్రతిదండన మమ్మల్ని చంపారు కాబట్టి వాళ్ళని కూడా చంపేయి. ఏమంటున్నారు? రక్తం, ఆ పగ. బలిపీఠం కిందకు పోయినారు, చెప్పచ్చా? దేవుని సింహాసనం కిందకు పోయినారు, పరలోకం పోయినారు, చెప్పచ్చా? అయితే వాళ్ళకి ఏం బాలేదమ్మా? పగబాల. మంచోళ్ళే చెడ్డోళ్ళు వీళ్ళు? దేవుడి కోసం నిలబడ్డ వాళ్ళే కదా.
వాక్యం కోసం నిలబడ్డ వాళ్ళే కదా, వర్తమానం కోసం నిలబడ్డ వాళ్ళే కదా, ఆ కాలం యొక్క బయలుపాటు కోసం నిలబడ్డ వాళ్ళే కదా. హల్లెలూయా. అయితే ఇలా రక్తం ఏమంటుంది? పగ తీర్చుకోవాలా, పగ తీర్చుకోవాలా, పగ తీర్చుకోవాలా. పరలోకం పోయినా పగ మాత్రం పోవాలా. ఎన్నిక చేయబడిన వాడు, ఎన్నిక చేయబడిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఆ కాలం యొక్క బయలుపాటు ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళు, రెండో ముద్రలో వస్తున్న వాళ్ళు. చెప్పచ్చా? హల్లెలూయా. రెండో ముద్రలేనా? అదిగో ఆ యొక్క ఏది, ఆ యొక్క దూడాత్మ కలిగిన వాళ్ళు, దూడ బలికి సాదృశ్యమైనది, ప్రాణం పెట్టారు వాళ్ళు. అవునా? రెండో ముద్రలో ఆ యొక్క ఎర్ర గుర్రం మీద అపవాదం వస్తున్నప్పుడు ఆ గుర్రముల ఖడ్గానికి హతమైన వాళ్ళు. చెప్పచ్చా? బిడ్డలు కోల్పోయినారు, ఆస్తులు కోల్పోయినారు, అంతస్తులు కోల్పోయినారు, ప్రాణ సహితం కోల్పోయినారు. ఆ కాలంలో దెయ్యం అనుకునిందంట అందరిని చంపి పాతాలను తీసుకొని పోవాలనుకునిందంట. అందరినైతే చంపినాడు కానీ ఒక్కడు కూడా పాతాలకు పోవాలా. అవునా? అంతకుముందు సూచనలు అడిగారు ఇశ్రాయేల్ శిష్యులు, సూచనలు అడుగు. ఆయన ఏమన్నాడు? రాతి మీద రాతి నిలవనేని కాలం వస్తున్నది, మిద్ది మీద వాడు మిద్ది మీదనే, పళ్ళుచ్చే వాళ్ళకి గర్భిణులకి శ్రమ అన్నాడు. ఆ కాలంలో టైటస్ వచ్చి కొన్ని లక్షల మందిని చంపాడు. చంపి అందరిని పాతాళం తీసుకోపోయినాడంట. ఆ పాతాళంలో ఉండేవాళ్ళు ఒక్కరు కూడా దేవుడు పెట్టలేడు. టైటస్ కాలంలో చంపి అందరిని పాతాళం తీసుకోకపోతే, అయితే పాతాళంలో దేవుని కుమారుడు ఒక్కడు కూడా లేడు. తీరా చూసినప్పుడు అందరూ అపవాది యొక్క కుమారులేనంట. ఒక కాలంలో ఏమో దేవుని బిడ్డలు చంపాననుకుని చూస్తే వాడి బిడ్డలు వాడు చంపుకున్నాడు. రెండో ముద్ర కాలంలో దేవుడి బిడ్డలు చంపి పాతాళం తీసుకొని పోవాలని పాతాళం పోయి ఎతికితే ఒక్కరు లేరంట దేవుడి బిడ్డలు. ఎక్కడున్నారు వీళ్ళు? పరలోకంలో దేవుని యొక్క సింహాసనం కింద ఉన్నారు. అందుకని అపవాదికి ఎప్పటి నుంచో చెప్తాను, వాడికి ఆది నుంచి డౌటే. వాడికి దేవుని కుమారుడు ఎవరో, దేవుని కుమార్తె ఎవరో వాడు తెలియదు. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు తెలుసు వాడికి, ఎందుకంటే బాప్తిసం పొందారు కదా. హల్లెలూయా. అయితే ఈ యొక్క బలిపీఠం కింద ఆత్మలో దేవుడు ప్రత్యక్షపడుతూ ప్రాధాయపడుతున్నారు. దేవుడు అంటున్నాడు, ఓ వెయిట్ 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 వెయిట్, కొంచెం కాలం ఆగము, సహోదరు లెక్కయు సహదాసుల లెక్క ముగించబడాలంట. అంటే జగతి పునాది వేయబడక ముందే ఆయన యొక్క అనాది సంకల్పంలో గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉన్నవాళ్ళు. చెప్పచ్చా? ఎవరి కోసమో రాకడాపుతున్నాడు ఆయన. కొంచెం వెయిట్ చేయండి అంటున్నాడు ఆయన. చెప్పచ్చా? హల్లెలూయా. కొంచెం వెయిట్ వెయిట్ వెయిట్, సహోదరులు రావాలా అంటే ఇశ్రాయేలు లెక్కించబడిన వాళ్ళ సంఖ్య రావాలా, అన్ని జనాంగాల నుంచి ఆఖరి గొర్రె పిల్ల రావాలా అంటున్నాడు ఆయన. వాళ్ళు వచ్చిందాక మీరు కొంచెం విశ్రమించండి. నాకు తెలుసు మిమ్మల్ని కొట్టింది, నాకు తెలుసు మిమ్మల్ని చంపింది. హల్లెలూయా. అంటే వాళ్ళు అడిగే ఎమోషన్ అయిపోలే దేవుడు. వాళ్ళు ఎమోషన్తో అడుగుతున్నారు, అయ్యా ఈ భూమికి తీర్పు తీర్చేయి, యేసయ్య అని బాములు అంటున్నాడు. కొంచెం అది కొంచెం వెయిట్ వెయిట్, ఎవరు రావాలంటున్నాడు. అవునా? చూడండి, ఈ బలిపీఠం కింద ఉన్నోళ్ళు దేవుని బిడ్డలకు కాకుండా వాళ్ళు దేవుని బిడ్డలేనా? దేవుని వాక్యం కోసం నిలబడ్డారేనా? హతసాక్షుల వాళ్ళు. మళ్ళా నువ్వు ఏ సాక్షి లేదు నీకు, అసలు ఏ సాక్ష్యం ఉంది నీకు? అసలు సాక్ష్యమే లేదు నీకు. వాళ్ళు మామూలు సాక్షులు కాదు, వాళ్ళు హతసాక్షులు. కానీ అయితే వాళ్ళ పగ ఉంది. అయితే పరలోకం పోయినారు కానీ పగ బాలేదు. బైబిల్లో ఇంకొక వ్యక్తిని చూడొచ్చు, ఎన్నిక చేయబడిన వ్యక్తి. చెప్పచ్చా? హల్లెలూయా. శాంసన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పచ్చా? తల్లి గర్భంలో పుట్టక మునిపే తల్లికి చెప్పినాడు, ఇదిగో నువ్వు ఈ విధంగా ఉండాలా, నీ కుమారుడు ఈ విధంగా ఉండాలా, వాడు పుట్టిన మొదలుకొని వాడు తల మీద ఎంత మాత్రమో మంగళకత్తి పెట్టవద్దు. అవునా? పుట్టక ముందే డైట్ చెప్తున్నాడు. పుట్టాడా, పెరిగాడా, పెద్దవాడైనాడా? హల్లెలూయా. అందరూ స్కూల్కి మామూలుగా పోతుంటే మనోడు మాత్రం 7 జల్లు ఎగరేసుకుంటూ పోతున్నాడు. పోతున్నాడు. ఎందుకంటే దేవుని కుమారుడు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటాడు. అందుకని ఇప్పుడు శాంసన్ ఎలా ఉన్నాడు? అందరి వలె లేడు, ప్రత్యేకంగా ఉన్నాడు. వాడు చూస్తేనే చాలంట ఫిలిష్తీయుల సర్దార్లకు భయం అంట. ఎందుకంటే చూపులు అంత పవర్ ఉంది.
ఆమేన్, హల్లెలూయా. దేవుని కుమారుడు యొక్క చూపులంత పవర్ ఉంది. ఒకసారి డైరెక్ట్గా అటాక్ చేశారంట ఫిలిప్తీయులు. ఏం ఆయుధం ఉండింది ఆయన దగ్గర? ఏమైనా ఉండిందా? అక్కడ ఎప్పుడో చచ్చిపోయిన గాడిద దవడ, పచ్చి గాడిద దవడ అంట. దాన్ని తీసుకొని 1000 మందిని కొట్టి ఒకరిని వదిలిపెట్టినాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఎందుకంటే ఒకడు పోయి ఏం చేయాలా? సాక్ష్యం చెప్పాలా. పోయి అక్కడ పోయి ఫిలిప్తీయులు సర్దార్ చెప్పినప్పుడు సర్దార్ అడిగినాడంట, ఆ శాంసన్ కాడైనా AK-47 గన్ ఉందా పేల్చేదానికి? గన్ ఏమి లేదు సార్. ఇంకేమైనా బాంబేని పెట్టుకున్నాడా? పవర్ఫుల్ ఆయుధం ఉందా? ఎవరైనా ఆయుధాలు సప్లై చేస్తున్నారా? ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఆయుధం అన్నప్పుడు అక్కడక్కడో ఆ మట్టిలో పడిపోయింది ఒక ఎముక. ఆ గాడిద ఎముక తీసుకొని వాళ్ళు పెట్టుకున్న కిరీటాలు కొట్టి అవి ఇంత పౌళ్ళని చెప్తారు. ఆ కిరీటం పగిలి తల కూడా పగిలిపోతుందంట. 1000 మందిని చంపిన తర్వాత మరి ఆయన దాహం వేసినప్పుడు అందులో నీళ్లు దొరికినాయంట ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి ప్లాన్ వేస్తా ఉన్నాడు ఫిలిప్తీయులు సర్దార్. ఎన్నోసార్లు వీడికింత బలం ఎక్కడిది, వీడికింత శక్తి ఎక్కడిది అని ఎత్తుకుతా ఉన్నాడు. మోషే బోధలో ప్రవక్త వర్తమానం చెప్పాడండి. కూర్చొని మోషే కాలంలో ఆ యొక్క ఐగుప్తులంతా కూర్చొని, అరే అసలు ఈ ఇశ్రాయేలీయులు మనకు బానిసలుగా వచ్చిన వాళ్ళు మనకన్నా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కానీ పెరిగారంటే మన ఎక్కడే చంపేస్తారు. అందుకని ఈ జనాభా పెరగకుండా చేయాలని అనుకున్నాడంట. దానికి ఏం చేద్దాం అన్నప్పుడు ఒక వ్యక్తి సలహా ఇచ్చాడంట. ఏమనంటే, అయ్యా వాళ్ళ పురుషులకి ఎట్టి చాకిరి చేపిద్దాం, అప్పుడు వాళ్ళు సంసారం చేయలేరు, పిల్లలకి ఏమైనా తగ్గిపోద్ది అన్నాడంట. అమలు చేయండి అన్నాడంట రాజు. కొంతకాలం అమలైన తర్వాత మరలా రాజు కూర్చొని చూసినప్పుడు జనాభా పెరుగుతూనే ఉన్నారంట. ఏంటి ఈ కార్యం జరగలేదంటే, అయ్యా పురుషులు కాదు సరే స్త్రీలు కూడా పని పెడదామన్నారంట. అవునా? స్త్రీలు కూడా ఇద్దరు బిజీ అయిపోతారు, అవతల వాళ్ళు పిల్లలకు కనలేరన్నప్పుడు అమలు చేయండి అన్నాడు. కొంతకాలం అయిన తర్వాత అది చూస్తే ఇంకా జనాభా పెరిగిపోతా ఉన్నారంట. అవునా? తర్వాత ఈసారి కూర్చొని మళ్ళా ప్లాన్ వేసినప్పుడు ప్రవక్త చెప్తున్నాడు. అందులో ఒక ఆమె లేచిందంట, ఒక లేడీ. ఆమె సన్నగా పొడవుగా ఉందంట, ముక్కు పొడుగ్గా ఉందంట మనిషికి. ఆమె ఇచ్చిందంట సలహా, అయ్యా ఏమి లేదు రాజుగారు, పురుషులు పుట్టినవాడిని పుట్టినట్టు చంపేద్దాము, అయితే స్త్రీలు పుడితే వదిలిపెడతాము అన్నాడంట. వెరీ గుడ్ సలహా అన్నాడంట. అట్లాగనే ఈ యొక్క సాంసోన్ని చంపడానికి ఫిలిప్తీయుల యొక్క సర్దార్లందరూ కూర్చొని వాళ్ళు ప్లాన్ వేస్తా ఉన్నారు. ఏ విధంగా వాడిని చంపాలా, ఎక్కడ వాడ బలం ఉందని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే ఆమేన్ శాంసన్ బలం ఎవరు కనుగొనలేకున్నారు. అయితే చివరికి సంగమని ఢిల్లీలోని పంపించారా? ఢిల్లీలో వెళ్ళి నీ బలం ఎక్కడా అడుగుతా ఉంది. అవునా? ఎన్నిక చేయబడిన వాడి బలాన్ని తాకడమో దెయ్యం వల్లే కాదు, ఏర్పాటు చేయబడిన వాడి బలము తాకడమో ఏ అపవాది వల్ల కాదు, జగతి పునాది వేయబడక ముందే ఎన్నుకున్న మీ బలాన్ని తాకడమో ఏ దెయ్యం వల్ల కాదు. చెప్పచ్చా? హల్లెలూయా. మీ విశ్వాసాన్ని తాకడానికి, మీ విశ్వాస జీవితాన్ని తాకడానికి దెయ్యానికి ఎంత మాత్రమే కూడా అధికారం లేదు, బలము లేదు. వాడు రాత్రింబవళ్ళు మీ గురించి ఆలోచన చేస్తున్నాడు. వాడు ఈ జోసెఫ్ తంబి యొక్క విశ్వాసం ఎక్కడా, ఈ బలం ఎక్కడిదని ఎత్తుకుతా ఉన్నాడు. వాడు నీ బలము తాకడు వాడు వల్ల కాదు, వాడు అయ్య వల్ల కూడా కాదు. జాగ్రత్త. హల్లెలూయా. ఇప్పుడు వాడికి కావాల్సింది ఏందో తెలుసా? నీ బలం తాగడం ఎంత మాత్రం వాడు వల్ల కాదు, కానీ కూర్చోడు ప్లాన్ ఏందో తెలుసా? అసలు వాడు బలహీనత ఏందో ఎతకమంటున్నాడంట. ఏం చెప్తున్నాడన్నా? ఇప్పుడు బలం తాగలేము, తంబెన్న బలం తాగలేము, సిస్టర్ బలం తాగలేము, సంఘం యొక్క బలం తాగలేము. వీళ్ళెక్కడ బలహీనులో అది కొడదాం అనుకుంటున్నాడంట. శాంసన్ ఎక్కడ బలహీనుడు? అవునా? ఈరోజు వర్తమానంలో నువ్వు ఎక్కడ బలహీనుడువే?
దెయ్యం నీ బలం తాగడం వాడు వల్లే కాదు. అయితే దెయ్యం ఏం వెతుకుతుందో తెలుసా? నీ బలహీనత వెతుకుతా ఉంది. ఓ సిస్టర్, ఇవి చందన బెదరు సారికి పడిపోద్దా? షాపింగ్ మాల్ పోతా ఉంటే ఒక్కసారి నీ కళ్ళు చూస్తారే, ఓహో పడిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కడ కొడుతున్నాడు వాడు? నీ బలాన్ని దాకడం వాడు వల్ల ఎంత మాత్రమను కూడా కాదు. అందుకని శాంసోన్ బలము దాకడం ఎంత మాత్రమను కాదు. అయితే ఇప్పుడు అడుగుతున్నాడు, అయితే శాంసోను బలహీనత ఏందో చూడు. బలాన్ని తాకాడా? అందుకని శాంసోన్ యొక్క బలహీనత ఏంటంటే ఢిల్లీలా అంట. ఎప్పుడైతే ఢిల్లీలో వచ్చిందో, ప్రవక్త చెప్తున్నాడు, లోకం ద్వారా మోసపరచబడిన సంఘంలో ఇసుకు చెందాడంట శాంసోన్. ప్రేమ లేదా? ప్రేమ ఉంటుంది చెప్పవా? అది మామూలు లాలింపు కాదు. ప్రవక్త నాడు లాలించిందంట. లాలన చేయు ఆత్మ లాలిస్తా ఉంది శాంసోన్ని. లాలలో పడి శాంసోను తను ఎవరు, ఎలాంటి వాడు, వ్యక్తిగతం ఎలాంటిదో సమస్యని తన ఆ యొక్క ఢిల్లీలోకి చెప్పినప్పుడు ఫుల్గా ముందాగి పట్టే పడుకో ఉన్నాడు. ఒక మంచి సాంగ్ వేసుకుంటుంది ఆమె, మహోన్నతుడా నీ కృపలోనే. సాంగ్ అయ్యేటప్పుడు గుండె అయిపోయిందా? ఈరోజు చాలా సంఘశాఖల్లో సాంగుల మీద ఉన్నారు జనాలు, గుండు పడిపోయింది వాళ్ళకి, ఊరికి కనపడడం వల్ల. తెలుసా? హల్లెలూయా. అవునా? ఎప్పుడైతే బలహీనుడు అయిపోయినాడు చెప్పచ్చా? అంతకుముందు కొత్త తాడుతో కొట్టినప్పుడు తెంపుకొని వచ్చినాడు. నీ బలం ఎక్కడ, నీ బలం ఎక్కడ? బలాన్ని తాగలేకపోయినారు. ఎప్పుడైతే తన బలము చెప్పాడో, ఎప్పుడైతే గుండు కొట్టబడిందో, శాంసన్ బలహీనుడు అయిపోయినాడు. గుండు కొట్టినప్పుడు కూడా భయమే వాళ్ళకి, బలం పోయినప్పటికీ భయమే వాళ్ళకి. ఎందుకంటే వాడు చూస్తేనే భయం అంట. అందుకని ముందేం చేయాలా? వీడు కళ్ళులోనే రానాడంట. అవునా? హల్లెలూయా. అందుకని ఈరోజు యుగ సంబంధమైన దేవత చెప్పచ్చా, ఆ యొక్క శాఖ సిద్ధాంతం యొక్క కళ్ళు లోడేసింది. ఎందుకు వాక్యాన్ని చూడలేకున్నారు వాళ్ళు? ఎందుకు వర్తమానం చూడలేకున్నారు వాళ్ళు? ఎందుకు ఈ కాలం యొక్క ప్రవర్తన చూడలేకున్నారు వాళ్ళు? ఈ కాలం యొక్క బయలుపాటు చూడలేకున్నారు. ఎందుకంటే యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రంలో గుడ్డితనం కలుగజేసింది కాబట్టి వాళ్ళు ఎంత మాత్రం ఈ కాలం యొక్క వాక్యాన్ని వాళ్ళు చూడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ శాంసోను బట్టి తీసుకుని జైలు వేశారంట. జైలు పోయినాడా? అవునా? జనాలు వర్తమానంలోకి వచ్చేటప్పుడు చాలా బాగుంటారు, యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు చాలా బాగుంటారు. ఓ ఆ మొదటగా వచ్చేటప్పుడు కుక్కలకు ప్రార్థన చేస్తారు, పిల్లులకు ప్రార్థన చేస్తారు, ముసలిళ్ళకి ప్రార్థన చేస్తారు. అసలు ఈ కొంతకాలం ఎదిగిన తర్వాత ప్రార్థన చేయడమే మానేస్తారు. అందుకనే పౌలు అన్నాడు, నువ్వు మొదటి ప్రేమని నీవు మరిచితివే అంటున్నాడు. చెప్పచ్చా? బాప్తీసు యోహాను వచ్చి ఇదిగో బుడద తంతా ప్రసంగం చేస్తా ఉన్నాడు. ఓ ఈ సర్ప సంతానం అంటున్నాడు. ఈ చేత్తో మిడతలు ఉన్నాయి, ఈ చేత్తో తేనె రొట్టె ఉంది. చెప్పచ్చా? డ్రెస్ కోడ్ సరిలేదు, వస్త్రధార సరిలేదు. హల్లెలూయా. ఆయన ప్రసంగం మాత్రం దుమ్ము రేగిపోతా ఉందంట. శాస్త్రులు భయం వేస్తుంది, పరిశీలన భయం వేస్తుంది, సతికైన భయం వేస్తుంది. సర్ప సంతానం అంటున్నాడు. చెప్పచ్చా? అంత గట్టి ప్రసంగం చేశాడు ఆయన. ఎప్పుడైతే హేరోదు గురించి ప్రసంగం చేశాడో ఆయన ఎక్కడ పోయినాడమ్మా? జైలుకి పోయినాడు. పోయాడా? జైలుకి పోయిన తర్వాత ఆయన ప్రసంగం మారిపోయింది. ఇప్పుడు తిండి అలవాట్లు మారిపోయినాయి. ఇంతకుముందు బిడతలు తినేటప్పుడు ప్రసంగం బాగానే ఉండేది. ఈయన లోక పాపను మోసుకుని దేవుణ్ణి గొర్రె పిల్ల అన్నాడు. ఎప్పుడైతే జైల్లో పోయినాడో మెస్సయ్య ఈయనేనా, మేము ఎవరి కోసమైనా ఎదురు చూడాలా అన్నాడు. అంటే ఏమైంది? ఆహారపు అలవాట్లు మారినాయి. అవునా? ఎప్పుడైతే ధనం వస్తుందో, డబ్బు వస్తుందో, ఆస్తిపాస్తులు వస్తాయో, అంతస్తులు వస్తాయో చెప్పచ్చా? రాకడ అయిపోయినట్టుంది. ఏమైందిరా నీక? బ్రహ్మం క్రీస్తు కదా? ఏమైంది? మొదటి శ్వాస లేదు వీడికి. ఏమైంది?
జైలుకు పోయినాడు కదా, రాజు భోజనం కదా తినేది. ఇంతకుముందు మిడతలు తినేప్పుడు ప్రసంగం బాగానే ఉండింది. ఇప్పుడు రాజు ఆహారం వచ్చింది, తర్వాత బ్రాండ్ కూడా వచ్చింది. ఏమో బ్రాండ్, ఖైదీ నెంబర్ 786. అప్పుడు చూసి ఏమో నీకు బ్రాండ్ వచ్చిందా? జైలుకి పోతానే డ్రెస్ కూడా మారి ఉంటుంది, జైల్లో డ్రెస్ ఇస్తారుగా, అందుకని ప్రసంగం మారిపోయింది. వర్తమానంలోకి వచ్చేటప్పుడు చాలా బాగున్నారు. ఈరోజు ఎందుకంటే వాళ్ళ డ్రెస్ మారిపోయింది, ఆహార అలవాట్లు మానాయి. అందుకని బ్రహ్మమే క్రీస్తులా కనబడుతున్నాడు వాళ్ళకి. ఎందుకని? యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలు, ఈయన మనోనేతలు గుడ్డితనం కలుగజేసి, అయితే కొంతకాలం అయిన తర్వాత దాగోనికి బలి ఇవ్వడానికి తీసుకొని పోతున్నారు. ప్రవక్త చాలా చక్కగా చెప్పాడు. ఒక చిన్న పిల్లవాడు చేయి పట్టుకొని ఆ పిల్లవాడి కళ్ళతో ఆయన నడుచుకుంటూ పోతున్నాడంట. ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, ఏంటి ఇక్కడ గోలగోలగా ఉందంటే, అది పెంతెకోస్తు గోలయ్యా. ఓ శందరిక బాబా, హీరా బాబా, హోరా బాబా. అంతేనా? గోలైన విజయవాడ మీద ఈరోజు. హల్లెలూయా. ఇంకొంచెం దగ్గర పోయినప్పుడు అడుగుతున్నట, వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, వాళ్ళు బాప్టిస్ట్ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అన్నారంట. హల్లెలూయా. ఓ ఈరోజు ఒక్కొక్క గోల్ ఇంటా ఉన్నాడు. శాంసోను చూడడం లేదు, కానీ ఆ చిన్న పిల్లవాడి ద్వారా అక్కడ జరిగే కార్యాలన్నీ కూడా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నేరుగా ఆ యొక్క గుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ 2 స్తంభాలు కలిగాడు. ఇది ఎలా ఉంది గోపురం కట్టడాలు అడుగుతా ఉన్నాడు. ఆ పిల్లవాడు చెప్తా ఉన్నాడు. పిల్లవాడు కళ్ళలో నుంచి శాంసన్ చూస్తా ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క గోపురము ఈ 2 స్తంభాల ద్వారా కట్టబడింది. ఓ నన్ను కొంచెం వదిలిపెడతావా? ఆ స్తంభం దగ్గరికి తీసుకెళ్తావా? ఆ స్తంభం తాగుతున్నాడు, ఈ స్తంభం తాగుతున్నాడు. హల్లెలూయా. తానెవరో గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు. నేను ఏర్పాటు చేయబడిన వాడిని, ఎన్నిక చేయబడిన వాడిని, తల్లి గర్భంలో రూపించక మునిపే నా తల్లితో దేవుడు మాట్లాడినాడు. నేను నాజీరు చేయబడిన వాడిని అని తనకి గుర్తొచ్చిందంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన తలను తాకాడో, అంతకుముందులే వెంట్రుకలు. ఎప్పుడైతే తలను తాకితేనే ఏం జరిగాయి? వెంట్రుకలు వచ్చున్నాయి. ఓ ఆయనకి అర్థమైపోయింది, నేనెవరో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే తన బలం ఎక్కడ ఉందో తనకి అర్థమైంది. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా కేవలం ఒక్కసారి ఈ ఫిలిప్తీయుల యొక్క చూద్దామా లేఖనం, చదవండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయం అనుకుంటాను. 18 ఇదంతా ఉంటుంది. తర్వాత ఫిలిప్తీయులకు ఆఖరి సన్నివేశం ఉంటుంది. ఫిలిప్తీయుల యొక్క సర్దార్లు పగ తీర్చుకోవడానికి అని ఉంటుంది అక్కడ. ఇందులో రాయలేదు నేను. న్యాయాధిపతి గ్రంథంలోనే ఉంటుందమ్మా. అని అడుగుతున్నాడు, శాంసన్ అడుగుతున్నాడు. 7వ వచనం, నీవు గర్భవతి కుమారుని కని ద్రాక్షరసమే కానీ 2-3 అధ్యాయులు అండి. తర్వాత ముందుకెళ్దాం, మీరు తర్వాత చూడండి. హల్లెలూయా. ఏమడుగుతున్నాడు తెలుసా? ప్రభువా కేవలము ఒక్కసారి ఏంటి ఈ ఫిలిప్తీయుల యొక్క సర్దార్ యొక్క పగ తీర్చుకోవడానికి ఏం కావాలంటే ఈయనకి? ఎన్ని చేయబడిన వాడేనా? ఏర్పాటు చేయబడిన వాడేనా? ఏం చెప్తున్నాడయ్యా? పగ తీర్చుకోవాలంట. ఎన్నిక చేయబడిన వాడికి ఏర్పాటు చేయడం పగ ఉంటుందా? ఉందా శాంసన్కి పగ? అడుగుతున్నాడా? కేవలం ఒక్కసారి దేనికి? పగ తీర్చుకోవడానికి. ఎవరి మీద? ఫిలిప్తీయుల యొక్క సర్దార్ల మీద పగ తీర్చుకోవడానికి అని ఆ యొక్క శక్తిని మళ్ళా పొందుకొని ఆ యొక్క ఓ గోపురాన్ని కూల్చివేసినాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పాపము గుడ్డోడు అయిపోయినా కూడా ఏం పోలేదమ్మా? పగవాల. అవునా? ఎన్నిక చేయబడిన వాడే, ఏర్పాటు చేయబడిన వాడే, అయితే ఏం పోలేదు? పగబాల. పగ తీర్చుకోవడానికి దేవుడు నీకు వర్తమానం ఇవ్వలేదు. పగ తీర్చుకోవడానికి దేవుడు జగత్ పునాది వేయబడక నిన్ను ఎన్నుకోలేదు. హల్లెలూయా.
అవునంటారా? మన ప్రవక్త చక్కగా చెప్తాడు, పగ తీర్చుకోవాలంట. చదవండి. 13 పుట్టుకు కనిపిస్తుంది, 16వ అధ్యాయం చదవండి. అప్పుడు సంసోను, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, ఈసారి మాత్రం నన్ను బలపరచుము, నా 2 కల నిమిత్తము ఒక్క మారే దండించి. వచ్చిందా? ఏం తెచ్చుకోవాలంట? ఎన్నికి చేయబడినాడు పగ ఉంటుందా? ఎక్కడి నుంచి వస్తాను? ఆదికాండం నుంచి వస్తానే ఉన్నామా? హేబేలు ఎన్నికి చేయబడిన వాడేనా? ఏముందంట? పగ ఉందా? హతసాక్షులు పరలోకం పోయినారా? ఏముందంట? పగ ఉందా? ఈయన పుట్టకముందే తల్లితో డైట్ చెప్పినాడా? ఈయన పెరిగి పెద్దవాడైనాడా? ఏముందంట? పగ. ఎవరికి? ఎన్నిక చేయబడిన వాళ్ళు, ఏర్పాటు చేయబడిన వాడు. ఎట్లా ఉన్నారమ్మా? సంఘశాఖ వాళ్ళు కాదు, వాళ్ళు పెద్దకోస వాళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు కాదు, ఎంటై మెసేజ్ వాళ్ళే వాళ్ళు. ఆ కాలం యొక్క బయలుపాటు తీసుకున్న వాళ్ళే, ఆ కాలం యొక్క ప్రత్యక్షత తీసుకున్న వాళ్ళే. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి సేవ చేస్తున్నప్పుడు, హల్లెలూయా చెప్పచ్చా? ఆమేన్. ఆయన కాలం మీద స్టెఫన్ ఉన్నాడు, భూమి మీద స్టెఫన్ పరిచర్య చేస్తున్నాడు, చెప్పచ్చా? హల్లెలూయా. స్టెఫన్ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? యేసు గురించేనా? అయితే ఆయన నిలబెట్టి రాళ్లతో కొడుతున్నప్పుడు పౌలు అక్కడే ఉన్నాడంట. సౌలు ఉన్నాడా? ఇప్పుడు స్టెఫన్ కొడుతున్నారు రాళ్లతో. ఏమంటున్నాడు ఆయన? రాళ్లతో కొడుతుంటే ఏమంటున్నాడు? ఓ ప్రభువా పగ తీర్చుకోవాలంటున్నాడా? ఏమంటున్నాడమ్మా స్టెఫను? ఎవరిని? హల్లెలూయా. అంటే ఇప్పుడు స్టెఫన్లో ఉన్న రక్తం ఎవరిది? యేసుక్రీస్తు రక్తము. ఆయన ఆలోచన ఎవరిది? యేసుక్రీస్తు ఆలోచన. ఆయన తలంపు ఎవరిది? యేసుక్రీస్తు తలంపు. హల్లెలూయా. అయితే ఈ రాత్రికాల సమయంలో నీ రక్తం ఏమంటుంది? హేబేలు వలె పగ తీర్చుకోవాలంటుందా? హతసాక్షుల వలె పగ తీర్చుకోవాలంటుందా? సంసోను వలె పగ తీర్చుకోవాలంటుందా? స్టెఫను వలె. తండ్రి వీరేమి చేయుచున్నారు? వీరు ఎరుగురు గనుక వీరిని నీవు క్షమించు. అవును, వింటున్నారమ్మా? ఏమంటున్నాడు స్టెఫను? వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికాడు, అరిచాడంట. ఆయన అరుపులో ఏముంది? స్టెఫను పలుకులో ఏముంది? హేబేలు వలె ఉందా? హేబేలు మొరపెట్టాడుగా. హేబేలు మొరలో ఏముంది? స్టెఫను మొరలో ఏముంది? హల్లెలూయా. ఎన్నిక చేయబడిన వాళ్ళండి, ఏర్పాటు చేయబడిన వాళ్ళండి. ఈరోజు దేవుడు మహాకృపను బట్టి మహా గొప్ప వర్తమానం ఇచ్చాడు. ఈరోజు నీకు ఎలా ఉన్నావు? ఈరోజు మన వర్తమానంలో పగ తీర్చుకునే వాళ్ళగా ఉన్నామా? మన ఆలోచన ఎలా ఉంది? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఎందుకు మహా గొప్ప వర్తమానం? నీకన్నా మహా భక్తి పరులు ఉన్నారు లోకంలో, నీకన్నా ప్రార్థనా పరులు ఉన్నారు లోకంలో. వాళ్ళు వదిలిపెట్టి దేవుడు నీ దగ్గరకు వచ్చినాడా? ఆయన నువ్వు అయ్యవని ఇచ్చినాడా ఈ వర్తమానాన్ని? దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు ఈ వర్తమానాన్ని? మంచి మాట. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం మనలో ఉండాలని, క్రీస్తు పోలిక మనలో ఉండాలని. హల్లెలూయా. స్టెఫన్ ఏమంటున్నాడు? స్టెఫన్ రక్తం పగ అంటుందా? అయ్యా వాళ్ళ మీదకి రాకుండా చూడయ్యా, ఆ దోషము వాళ్ళ మీదకి రాకుండా చూడు. బలిపీఠం కింద ఆత్మలు ఏముంటాయి? వాళ్ళని నాశనం చేయంటా ఉన్నాయి. స్టెఫన్ రక్తము వాళ్ళ మీదకి రాకూడదయ్యా. వాళ్ళు చంపుతున్నది నన్నే. అయితే వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు. యేసు ప్రభుని పట్టుకున్నారా? హల్లెలూయా. సిలువ వేస్తున్నారు. ఆయన
కొట్టారు, అప్పుడు దాకా కొట్టారు 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 కొట్టారు. సైనికుడు అప్పుడు వరకు కొట్టి ఆయన సిలువ మీద ఏమన్నాడు, దప్పికొంటున్నాను ఆయన. ఏంటి ఆయన దాహము? జీవజల ఊట కలిగిన దాహం అంట. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పినాడు ఆయన, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా మరలా దాహం అవుతుంది, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎన్నటికి నీకు దప్పికొని. ఇంత నీళ్లు కలిగిన ఆయన ఒక మాట ఉంది పాత్ర బదులు, చుక్కుముక్కి రాయిలో నుంచి నీళ్ళు ఇవ్వగలడు ఆయన. బండలో నీళ్ళు ఇచ్చిన ఆయన ఆయనేనా? హల్లెలూయా. బండలో నీళ్ళు ఇవ్వడం కాదు, కానీ చుక్కుముక్కి రాయి అంటే అది అసలు అది 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 కరగనే కరగదంట. అది అందులో నుంచి నీళ్ళు ఇవ్వగలడు ఆయన. అట్లాంటి ఆయన ఇప్పుడు అడుగుతాడు, దప్పికొంటున్నాను అంటున్నాడు ఆయన. ఆయన దప్పికొంటున్నప్పుడు సైనికుడు అప్పటి వరకు కొట్టి దేవుని యొక్క దాహాన్ని తెచ్చాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని చేదు చెరకు ముంచి స్వాంజి తీసి ఆయనకి ఇచ్చినాడు. ఇచ్చాడా? ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేశాడు ఆయన? టేస్ట్ చేశాడు. చేదు చెరకు ఆయన ఏం చేశాడు ఆయన? వాడి నేను తీసుకోనని చెప్పలా, వాడు ఇచ్చిన ఆయన ఏం చేశాడు ఆయన? ప్రేమతో దాన్ని స్వీకరించినాడు. మింగేశాడా? పోనీ ఊసేశాడా? ఆయన ఊయడానికి 2000 years పట్టింది తెలుసా. 2000 సంవత్సరాలు పట్టింది ఆయన ఊయడానికి ఆ చేదుని. అలాగే ఎక్కడ ఆయన ఊస్తున్నాడంటే లవోదిక సగంలో ఊసి వేస్తున్నాడు ఆయన. దరిద్రుడా, దౌర్భాగ్యుడా, గుడ్డివాడా, దిగమడవు నువ్వు ఎరుగక నాకేమైనా నేను ధనవంతుని అనుకుంటున్నావు, నేను నా నోటి నుంచి నిన్ను ఉమ్మివై ఉద్దేశించున్నాడు అంట. లవోదిక సంఘం చూసినప్పుడు ఆయన ఊసే విధంగా ఉంది. హల్లెలూయా. అయితే ఆడిచ్చాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన తీసుకున్నాడు, స్వీకరించినాడు. వాడిని ఏం బాధ పెట్టలేదు. ఆ ఇద్దరు దొంగలు అడుగుతున్నారు. ఒక దొంగ అడిగాడు, నువ్వు దేవుని కుమారుడితే నిన్ను నువ్వు కాపాడుకొని వచ్చి నన్ను కాపాడావు. నేను అట్టోళ్ళకి బలా చెప్తా, ఏం ఓడు రక్షించకపోతే నష్టమా? కొంతమంది చాలా వరకు గౌరవంగా చెప్తా సువార్త, దాని తర్వాత నువ్వు రానే రావాకరా అని చెప్తా. నువ్వు రాకపోతే నష్టమా? కాకినాడకి వెళ్ళాం మొన్న, కాజా బాగుంది, ఆడ దొరకదు. నేను తినబాక, విజయవాడలో చాలా కాజాలు ఉన్నాయి, అయితే కాకినాడ కాజా దొరకదు. అయ్యగారా చాలా ఉన్నాయి. అయ్యగారు స్వీట్ సాలు, అయ్యంగారు పెద్ద పెద్దవి ఉన్నాయి. అయితే నీకు ఆడేం దొరకదు. కాకినాడ కాజా దొరకదు. నువ్వు కాకినాడ కాజా తినాలంటే కాకినాడ ఏ అంగట్లో దొరకదు. మళ్ళా అది ఒక షాపే ఉందంట, అక్కడే ఉంటుందంట స్పెషల్గా. నాకు వద్దు, తినబాక, నాకు ఇష్టం, నేను తింటుంటా. దేవుని కార్యాన్ని మేము రుచి చూసినాం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాం. నీకు టేస్ట్ లేకపోతే మేమేం చేసాం? దానికి జబ్బు ఉంటుంది, నీకు రోగం ఉంటుంది, మాయ రోగం. అందుకని నీకు టేస్ట్ లేదు. మాకు మహా రుచిగా ఉంది దేవుని వాక్యం. అవును, చాలా ఆనందంగా ఉంది మాకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు అడుగుతున్నాడు, నిన్ను నువ్వు కాపాడుకొని వచ్చి నన్ను కూడా కాపాడు. ఇప్పుడు ఆయన సిలువ మీద నుంచి అట్నే తెంపుకొని ఆ శీల మేకులు దించుకొని వచ్చేసేయాలి వాడు కోసం. వచ్చే అంతే కదమ్మా. ఆ మేకులు పెరుక్కొని, అరే ఇప్పుడు నమ్మరా అని చెప్పాలి. అప్పుడు నమ్ముతాడు. ఎప్పుడు నమ్ముతాడు అంటాడు? సచ్చేటప్పుడు నమ్ముతున్నాడు. చాలామంది సచ్చేటప్పుడే నమ్ముతారు. దయచేసి మీకు చెప్తాను, ఆఖరి ప్రార్థన మాత్రం నన్ను తీసుకోబాబు. అక్కడ నేను కానీ చేసిన చచ్చిపోతాడు వీడు. చాలామందిని చంపేసినాడు నేను ప్రార్థన చేసి. ఒక ఆయన వచ్చి అడిగినాడు నన్ను, సార్ విడుదల లేదు సార్, విడుదల. ఎందుకంటే భార్య మనసులో పడిపోయింది. ఎన్ని సంవత్సరాలు చాకరీ చేసి అంతా చాలా మంది పాస్టర్ ప్రార్థన చేశాడు. పోయి ఆఖరిగా ఒక్కసారి మీరు ప్రార్థన చేయండి సార్, నాకు విడుదల రావాలా అన్నాడు. ఒకటి లేచైనా రావాలా, సచ్చైనా పోవాలని చెప్పిన. పోయి ఒకే ఒక ప్రార్థన చేసిన. పొద్దున కల్లా ఫోన్ చేసేవాడు, సార్ చచ్చిపోయింది సార్ నా భార్య. ఓడుగుడు అట్టోడు వాడు చచ్చేటప్పుడు ఆఖరి ప్రార్థన. ఆఖరిలో కూడా వాడికి ఏం కావాలి? వాడికి అద్భుతాలు కావాలా. సిలువ చచ్చేటప్పుడు కూడా వాడికి ఏం కావాలి? అద్భుతాలు కావాలా. అయితే ఇంకొక దొంగ అడుగుతున్నాడు, ఒరే దొంగ,
నువ్వు దొంగవే, నేను ఇద్దరు తోడు దొంగలు. నన్ను సిలువేయడం న్యాయమే, నిన్ను సిలువేయడము న్యాయమే. అయితే ఈ మధ్యలో సిలువ ఎవరిది? ఎవరిదమ్మా మధ్యలో సిలువ? మన గురువు గారిది. ఎవరు గురువు గారా? ఇలా గురువు గారు, దొంగల గురువు గారు ఎవరా? బరబ్బాది. అరే నిన్ను సైన్ చేసింది మన ముగ్గురు రా. మెడికల్ టెస్ట్ అయిపోయింది ముగ్గురికి. మన ఇద్దరు సైన్ చేసిన మెడికల్ టెస్ట్ అయింది, స్టాంప్ వేశారా? అయితే మనతో కూడా వేలాడాల్సిన మూడో దొంగ ఎవరు? ఈయన. ఇప్పుడు పోలీసులు అప్పుడప్పుడు పట్టుకుంటే పలకేస్తారు కదా, పలకేసి పైన బోర్డు రాస్తారు. బోర్డు మీద 420 అంటే 420 అంటే 420 దొంగ, అంతే కదా, మోసగాడు దొంగ అని రాస్తారు. ఇప్పుడు అక్కడ సిలువేసినప్పుడు పైన రాయాల ఏమని? దొంగ, ఈడుగు దొంగ, ఈ పక్క దొంగ, ఈ పక్క ఇద్దరు దొంగతనం చేసినారు కాబట్టి రోమా ప్రభుత్వ. మధ్యలో ఆయన ఏం రాశారు? మధ్యలో కింద పోతున్న వాళ్ళు చూడాలి, ఎందుకు ఇతను సిలువేస్తున్నారు. ఆ బోర్డు చూసి కనుక్కుంటారు వాళ్ళు, ఓహో ఈ పని చేశాడు కాబట్టి ఇతన్ని సిలువేస్తున్నారు. మరి ఈడు దొంగ, ఇతడు దొంగ. అయితే మధ్యలో ఆయన బోర్డు మీద ఏం రాస్తుంది? ఏం రాస్తుంది సార్? INRI, అంతేగా? INRI దొంగతనమా? యూదుల రాజు అని రాసు, అంతేనా? యూదుల రాజేనా? యూదుల రాజు అంటే దొంగతనమా? అంటే ఆ కనీసం అది కూడా ఆయన వాళ్ళకి దొరకలేదు. ప్రైజ్లాడు, హల్లెలూయా. అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. నాకు ఒక డౌట్ వస్తుంది, సిలువ దొంగ చాలా మంది బాప్తీసం తీసుకోలే అంటుంటారు. కొండ మీద ప్రసంగం ఒకసారి చదువుదాం, మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన దేవుడి రాజ్యం గురించే మాట్లాడుతున్నాడా? అప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఈ సిలువ మీద దొంగ కొండ మీద ప్రసంగం విన్నాడేమనుకుంటున్నా నేను. జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా చాలే 5 అంత ధన్యతనేగా. దేవుడి రాజ్యం పరలోకం వారిది, నీతి కొరకు అంతా అదేగా. మరి నాకు డౌట్ ఏంటంటే, ఈ దొంగలు కూడా ఆ ప్రసంగం వినుంటారేమో అనుకుంటున్నాను. జన సమూహం అని రాస్తుందిగా, అది ఈడికి ఎలా తెలుసు ఆయనకి రాజ్యం ఉందని? నాకు డౌట్ అయితే వాడు కొండ మీద ప్రసంగం ఖచ్చితంగా ఈయనేమంటాడు. యోహాను ఎంతో మందికి బాప్తీసం ఇస్తున్నారు. ఆడ బాప్తీసం ఎవరెవరిది? యూదులందరూ బాప్తీసం తీసుకుంటున్నారా? ఇశ్రాయేలు బాప్తీసం తీసుకుంటున్నారా? నాకు డౌట్, నీ దొంగ కూడా పోయి తీసుకుంటాడేమో. నాకు డౌట్. కాదంటే నీకు హక్కు లేదు. తీసుకోని వాళ్ళు ఎవరు? నేను చెప్తాను. పాస్టర్లు తీసుకోవాలి, ఆ రోజు సద్దుకేయులు తీసుకోవాలా, పరిసయ్యులు తీసుకోవాలా, ధర్మశాస్త్ర ఉపదేశకులు తీసుకోవాలి, జ్ఞానులు తీసుకోవాలా, హేరోదులు తీసుకోవాలా, బైబిల్ కాలేజీ పండితుడైనా గమానీయులు తీసుకోవాలా. ఏమే రైట్ సార్? వీళ్ళైనా తీసుకొని యోహాను సువార్త 1:19 చెప్తా ఉంది వాళ్ళ గురించి. వాళ్ళైనా వచ్చింది ఆయన దగ్గరికి, యోహాను దగ్గరికి. ఎవరు తీసుకోలేదు? నాయకులు తీసుకోలేదు. అక్కడ చాలా మంది తీసుకున్నారు. జనసమూహం అంతా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగము విన్నారు. ఎంతో జనసమూహం యోహాను దగ్గర బాప్తీసం పొందారు. ఆయన శిష్యుల దగ్గర బాప్తీసం ఎంతో మంది పొందారు. ఒకవేళ వీళ్ళిద్దరు కానీ యూదులు కానీ అయ్యి ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా తీసుకొని ఉండవచ్చు. ఒక ఆయన అడుగు, ఆ సిలువ మీద దొంగ బాప్తీసమా? మన ప్రవక్త చక్కగా చెప్పాడు, వాడు దొంగ, నువ్వు దొంగవా? నువ్వు దొంగవు కాదు కదా. వాడికి సమయం లేదు, నీకు లేదా? నేను ఇస్తాను రా ఇప్పుడు నీకు కావాలంటే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అయితే ఆయన సిలువ మీద చేరి ఏమంటున్నాడు? ఆయన తండ్రి కొడుతున్నప్పుడు ఏమంటున్నాడు ఆయన? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని నీవు క్షమించు. ఏమంటున్నాడు? వీరి పాపములు వారి మీద రాకుండా క్షమించు ప్రభువా. యేసు ప్రభు ఏమంటున్నాడు? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు గనక వీరిని నీవు క్షమించు. ఈరోజు వర్తమానంలో ఉన్న మనం ఏమంటున్నాము? పగ తీర్చుకోవాలి అంటే నీ రక్తం ఎలా ఉంది? హేబేలు రక్తం లాగా ఉందా?
నీ రక్తం ఎలా ఉంది? బలిపీఠం మీద ఆత్మ రక్తం లాగా ఉందా? నీ రక్తం ఎలా ఉంది? శాంసోన్ రక్తం లాగా ఉందా? ఎలా ఉంది నీ రక్తం ఈరోజు? ఆ స్టెఫను రక్తం వలె ఉందా? యేసు రక్తం వలె ఉందా? హల్లెలూయా. అవునా? కయ్యోని ఏమన్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నప్పుడు వాడు ఏమన్నాడా? నేనేమైనా కావలవాడినా అన్నాడు. వాడు కావలవాడు కాదు, వాడు నేనేమైనా కావలవాడినా అంటున్నాడు. మంచి మాట చెప్పాల్సి, వాడు సంపి చర్చకు వస్తున్నాడు. వాడు తెలుసా, తమ్ముని చంపేసి బైబిల్ ఎత్తుకొని చర్చకు వస్తున్నాడు. వాడు ఎవరిని చంపి ద్వేషంతో వస్తున్నాడు చర్చికి. గొడవ పెట్టుకొని ద్వేషంతో వస్తున్నాడు. పగ పెట్టుకొని ద్వేషంతో వస్తున్నాడు. చర్చికి ఎట్లా రావాలా? రేపతో రావాలా? హల్లెలూయా. మనోడు ఎట్ట వస్తున్నాడు? ఇంట్లో భార్యతో గొడవలు పెట్టుకొని ద్వేషంతో చర్చికి రావడం, భర్తతో గొడవ పెట్టి ద్వేషంతో చర్చికి రావడం, అత్తతో గొడవ పెట్టుకొని ద్వేషంతో చర్చికి రావడం. ప్రవక్త చాలా చెప్పాడు, నువ్వు చర్చికి వచ్చేటప్పుడు చాలా మంది అంట అత్త చర్చికి వచ్చేటప్పుడు నేను అత్తనే అంట వస్తుందంట. అంటే అత్త ఆత్మతో వస్తుందంట. కోడలు చర్చికి వచ్చేటప్పుడు నేను కోడలు అంట వస్తుందంట. పాస్టర్ చర్చికి వచ్చేటప్పుడు నేను పాస్టర్ అంట. అంటే పాస్టర్ ఆత్మ. అంటే నువ్వు కోడల ఆత్మతో, అత్త ఆత్మతో, కూతురు ఆత్మతో, పాస్టర్ ఆత్మ, పాస్టర్ మాస్టర్తో రాకూడదు. నువ్వు పరిశుద్ధాత్మతో రావాలా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో సన్నిధికి రావాలా. కయ్యోని ఎలా వస్తున్నాడు మందిరానికి? తమ్ముని చంపి ద్వేషంతో వస్తున్నాడు. వాడు ద్వేషం కలిగి ఉన్నాడు, వాడు అసూయ కలిగి ఉన్నాడు, వాడు పగ కలిగి ఉన్నాడు. వెంటనే దేవుడు అడిగిన వాడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు? నేనేమైనా ముగిస్తున్నా కావలవని అంటున్నాడు. దేవుడు ఏమడిగాడు? నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అన్నప్పుడు వాడు ఏమన్నాడా? నేనేమైనా కావలవాడనా? సమాధానం చూడండి ఎలా. తమ్ముడిని ఏమంటారమ్మా ఇంగ్లీష్లో? అన్ననే. ఓకేనా? రెండింటిని బ్రదరే అంటారుగా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్, ముగిస్తుంది. యేసు ప్రభుని చంపింది ఎవరు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. వాడేమన్నాడు? నేనేమైనా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీ సహోదరుని చంపింది ఎవరు? చెప్పండి గట్టిగా. అలాగే చెప్తారా? మాకేం తెలుసా యేసు ప్రభుని ఎవరు చంపినారా? మీరేనా? ఒప్పుకుంటారా? చేతులు ఎత్తారా? అయితే లొంగిపోతారా? అమ్మ, యేసు ప్రభుని చంపింది ఎవరమ్మా? మీ సహోదరుని చంపింది ఎవరు? మీ బ్రదర్ని చంపింది ఎవరు? మేమే. వాడి వలె చెప్పకూడదు. నువ్వు ఎవరి వలె? కయ్యోని వలె చెప్పకూడదు. మా బ్రదర్ని చంపింది నేనే. మేము కాదు, గుంపు చంపలయ్యాడా? మీరందరూ కలిసి చంపినారా? వ్యక్తిగతంగా నేనే. అది ఈరోజు విశ్వాసం. ఆ యేసు ప్రభుని చంపింది నేనే ప్రభువా. ఆ చేతులకు మేకిలేసింది నేనే. ఆ తల్ల మీద ముళ్ళ కిరీటం పెట్టింది నేనే. నా అతిక్రమం నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు ప్రభువా. వాడి వలె సమాధానం కాదు నీ సమాధానం. నీ సమాధానం ఎలా ఉండాలా? అది నేనే. ఐ సరెండర్ ప్రభువా. నేను లొంగిపోతున్నానయ్యా. ఓ, వాడి వల్ల దుష్టుడి వల్లనే సమాధానం ఇవ్వడం లేదు. యేసు ప్రభుని చంపింది నేనే. నేను కాదు అన్నామనుకో, నీ మీద రక్తం నేరస్థాపన చేస్తాను. ఏ రక్తము? సిలువు మీద ఉన్న రక్తం. కయ్యోను నేను కాదన్నప్పుడు వాడి మీద ఎవరు నేరస్థాపన చేశాడంటే రక్తము నేరస్థాపన చేసింది. రక్తం మాట్లాడుతుందా? మాట్లాడింది రక్తము. హల్లెలూయా. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చేటప్పుడు ఆమేన్, ఆ చివరిలో పస్కా గొర్రెపిల్ల వధించినప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఇళ్ళ ద్వారబంధం మీద కొట్టినప్పుడు సంహారపు దూత ఆ యొక్క రాత్రి ఆ
ఇంటిలోకి ప్రవేశించినప్పుడు రక్తం ఆపుతా ఉంది అక్కడ. ఓ దూత లోపలికి రావద్దు, ఎందుకంటే లోపల గొర్రె పిల్ల వధిస్తూ ఉన్నారు. లోపల ప్రభు రాత్రి భోజనం జరుగుతూ ఉంది. నువ్వు సంహారపు దూత లోపలికి రావడానికి లేదు అని రక్తము మాట్లాడుతుంది అక్కడ. ఏబేలు రక్తం మాట్లాడుతుంది ఇక్కడ. ఈ రాత్రి నువ్వు నాకు తెలీదు, నేను చంపలేదని అన్నావా, శిలువ మీద రక్తం నీ మీద నేరస్థాపన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.